సార్ ఇప్పుడు మీరు వాకింగ్ ఇంపార్టెన్స్ చాలా బాగా మాకు చెప్పారు సార్. బట్ వాకింగ్ చాలా ఫ్రీ, ఎక్కడన్నా పార్కులు ఖాళీగా ఉంటే మనం వెళ్ళి నడిచేయచ్చు. కానీ దానికన్నా ఇప్పుడు మేము సిటీలో ఉన్న వాళ్ళని వాకింగ్ ఫ్రీగా వస్తుంది కదా, అందుకే నెలకి మెంబర్షిప్ తీసుకొని జిమ్ లోకి వెళ్ళి చెమటలు వస్తేనే మాకు వచ్చినట్టు మేము ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ మళ్ళీ అది రావడానికి సప్లిమెంట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా బయట కొనుక్కుంటున్నాం. ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళందరికీ మేము కోల్పోతుంది ఏంటో చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ ఎయిర్ లో పోవాలా. నీ 20 మంది పుసుకొని చెమట అవన్నీ దరిద్రము. అందులో ఇప్పుడు ఏసీ జిమ్లు వచ్చినాయి. బాడీ బయట జరిగేదానికి, నీ బాడీలో జరిగే బయలాజికల్ యాక్టివిటీకి, అక్కడ చెట్ల నుంచి వచ్చే గాలికి ఇట్లాంటి కనెక్షన్ ఉండాలి కదా. రెండవది, నువ్వు అట్ ఏ టైము నువ్వు ఏదో మదులు పెంచేయాలని చేసేటువంటి కరెక్ట్ కాదు. నీకు మదులు పెంచేదానికి నువ్వు వెయిట్ ఎత్తావో, గద తిప్పుతావో, ఏదైనా చేసి చిన్నగా మజిల్స్ అన్ని స్ట్రెంగ్త్ అవుతా. మజిల్స్ కోసం పని చేయొద్దు. నువ్వు పని చేస్తావు, మజిల్స్ వస్తే రాని. నువ్వు షో కోసం మజిల్స్ అనేవాళ్ళు చేసుకోరు, దట్స్ గుడ్, వాళ్ళకి వాళ్ళ యాక్టివిటీ అది. నువ్వు మజిల్స్ వస్తేనే ఆరోగ్యం అనుకోని ఏదో చూసి వాడు పులిని చూసి నక్కవాద పెట్టుకున్నట్లు చూసి నాకు ఇటు రావాలని నువ్వు పరిగెత్తలేక, నువ్వు ఫిట్ గా లేక, నువ్వు సరైన ఆహారము ఏదో నువ్వు చెప్పినట్టు ఏదో ప్రోటీన్లు గిటీలు తింటా, నువ్వు ఫిట్నెస్ లేక, అంటే ఆ టైంలో అద్దప్ప నువ్వు మెట్లెక్కలేవు, నడవలేవు, ఎండగోలేవు, తట్టుకోలేవు, కూర్చోలేవు, కింద పైకి లేవు, ఓపిక లేదు, టెన్షన్ ఉండవు, సైకలాజికల్ ఉండవు, సైకోసోమాటిక్ డిజార్డర్ వచ్చినాయి, కంపారిజన్ వచ్చింది, ఏమేమి ఉండవు. నువ్వు అసలు మనిషి పర్సనాలిటీనే మారిపోయే పరిస్థితి ఏర్పడింది అనుకో. ఎందుకు చేయలేదు? మిస్వర్డ్ ఉపయోగాలు చేయాల్సిందేబ్బా. నీకు ఫిట్నెస్ కావాలా అంటే 8 గంటలు 10 గంటలు నువ్వు నడుస్తా పని చేస్తావు, ఇంకేదైనా చేస్తావు, ఆ చేతి వృత్తులు ఇంకోటి ఏదైనా ఉండదు. దాని జరిపే ఫిట్నెస్ నీకు కావాలా. లేదు నువ్వు సాఫ్ట్వేర్ కూర్చొనే ఉండవు, అది మంచిది కాదని తెలుసు. ప్రతి 5 మినిట్స్కి ఒకసారి నడిచి వచ్చి కూర్చోవాలి. ప్రతి 5 మినిట్స్కు 30 సెకండ్ నడిచి కూర్చోవాలి. లేదు కూర్చోనండి కాళ్ళు ముందరికి ఎన్ని కదిలిస్తూ ఉండాలా. లేదు అట్లా భుజాలు స్పాండిలైటిస్ రాకుండా మెడ కొన్ని చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటా కూడా పని చేసుకుంటా ఉండాలి. అది ఎప్పుడు మూమెంట్ లో ఉండాలి బాడీ, అది ఇంపార్టెంట్. అట్లుంటే నువ్వు నీ పనిని బాగా చేస్తావు, హ్యాపీగా ఉంటావు. ఈవినింగ్ లేస్తానే నడిచేదానికి ఓపిక ఉంటుంది, పొద్దున్న లేచేదానికి ఓపిక ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది. అది లేకుండా ఓన్లీ మజిల్స్ కనపడాలా అనుకునేది కరెక్ట్ కాదు కదా. మాకు కూడా ఓల్డ్ ఏజ్ లో మజిల్ లాస్ అవుతుంది కాబట్టి నువ్వు మజిల్స్ బిల్డ్ చేసేదానికి ఏమైనా చేయాలంటారు. ఏదో కొంచెం వెయిట్లు పెట్టుకున్నాము, చేద్దాం అనుకుంటా ఉంటాం. ఓ రోజు పరిగెత్తాము, ఓ రోజు మజిల్స్ ఇంప్రూవ్ చేయడానికి. ఇంకా దానికి చేస్తాం కాబట్టి కొంచెం ప్రోటీన్ ఎక్కువ తినాలి కాబట్టి అంత పప్పు ఎక్కువ తినడము, చిక్కుడుకాయలు తినడము, ఈ బఠానీలు తినడము ఏదో చేస్తాం, పల్లీలు తినడము అది చేస్తాం. ఎంతో కొంత వస్తుందబ్బా. ఇప్పుడు మీరు చెప్పినట్టు 95 మంది నాన్ వెజే కదా. మరి అందరికి బీటోల్ డెఫిషియన్సీ ఎందుకుంది? చాలా మందికి బీటోల్ లేదు. మరి నాన్ వెజ్ తింటే బీటోల్ బాగుండాల, అందరికి కండలు ఎట్లుండాలా, ఫ్యాట్ ఉంది లుజుగు అని కండాడు ఉంది, మజిల్స్ ఏముంటాయి. జిమ్ పోయే వాళ్ళకి కాదు చెప్తాను, నార్మల్ పీపుల్ కి బాగా మాంసం తింటే మజిల్స్ భలే వస్తాయి, ప్రోటీన్ అంటారు కదా. మాకేం పెద్ద కండలు లేవు, మాకు ఎనర్జెటిక్గా ఉన్నాం, రోజంతా తినకపోయినా ఎనర్జెటిక్గా ఉన్నాం, 2 days తినకపోయినా ఎనర్జెటిక్గా ఉన్నాము. ఎట్లయినా నడుచుకొని పోతాము, వస్తాము, ఆటో లేకపోతే కూడా నడుచుకొని వెళ్ళిపోతాం 5 కిలోమీటర్లు. ఒకసారి కాచిగూడలో దిగి ఒక బ్యాగ్ ఒక బాక్స్ జూబిలీస్ నడుచుకొని పోయినా పొద్దున్నే 4 గంటలకి ఫ్రీగా ఉన్నది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది తెలిసిన హైదరాబాద్. కుక్కలు ఏమైనా మురుగుతాయి కదా అక్కడక్కడ, దాన్ని రాయి పెట్టుకునే చేతిలో, ఆ రాయి చూసి అయిపోయాడు అంతే. జూబిలీస్ నడుచుకొని పోయినా. ఆడవాళ్ళు అసలు ఎక్కడి నుంచి అయినా కాచిగూడ నడుచుకొని వచ్చాను, ఇక్కడే అలాగే పని చేయాలి, అక్కడికి నడుచుకొని వచ్చి ఇంటికి పోతా అనిపించింది. అట్లా నీ మైండ్ నీకు రేరే మంచి పని చేయరా అంటే చేయాలా. నీటి బాత్రూమ్ నీట్గా లేదు, బస్ తెచ్చి తేని చెప్తే తేవాలా. అది మా అమ్మ పని, నాయన పని అనుకోకూడదు. నాయన ఏదో పంచర్ ఇంటిని చేపించి పెట్టడం చేయాలా. అది నా పని కాదులే, చిన్న పనినే కాదు. నీ ఫ్రెండ్స్ తిరిగేదో ఏదో పెద్ద పని అనుకుంటే ఎట్లా. చాలా చిన్న పనులు చేసి హ్యాపీగా ఉండొచ్చు. మీ మీ బండి మీద తుడిచి, మీ అమ్మ చెప్పిన పని, మీ నాయ కూరగాయలు తిరుగు, నీ బెడ్షీట్ నువ్వు మడత పెట్టో, నీ సాక్సులు నీ అండర్వేర్ నువ్వు ఉతుక్కోనో కూడా హ్యాపీగా ఉండొచ్చు. చిన్న వాటికి ఎవరి మీద ఆధారపడి
నేను చేయలేకపోతాను, ఇది కరెక్ట్ గా అదే సాక్షులు కంపు కొడతా ఉన్నాయి, అవి వేస్తే ఎట్లా, మనమే నీట్గా ఉతికేద్దాం సపరేట్ గా అనే ఆలోచన వస్తుంది కదా ప్రతి ఒక్కరికి. దాన్ని పక్కన పెట్టి ఎవరికి వేసేది ఎందుకు, ఎవరికి వేస్తే ఎట్లా, పనులకి వేస్తే ఎట్లా, అమ్మకి వేస్తే ఎట్లా, అంత పని కూడా చేసుకోలేకపోతే ఎట్రా మీరు స్వామి యంగ్స్టర్స్, మీకేం చెప్పాలరా నాయన, నేను చేసుకుంటా, అందుకని నేను చెప్తా ఉన్నా. నా సాక్సులు, నా ఖర్చీఫులు అవి నేనే ఉతుకుంటాను నీట్గా. చాలా సింపుల్. ఎవరో ఉతికినారో లేదో, అవి మళ్ళీ బట్టల్లో సాక్స్లో వేస్తే కంపు కొడతాయేమో, ఎట్లా వేసినారు, ఇన్ని ఆందోళన ఎందుకో, అవి ఇటు పులి సోప్ వేసి 5 నిమిషాలు అయిపోయా, ఆడే ఉంటాయి 2 జతలు చాలు సాక్సులు, 4 షర్ట్లు చాలు. షర్ట్లు ఉతుకుంటే మంచిది, ఐరన్ చేయగలిగితే. నేను ఉతుకోవడం లేదు కానీ చెప్తా ఉన్నాను, చిన్న చిన్న పనులనే చేసుకోండి, హ్యాపీగా ఉండండి అని చెప్తా ఉన్నాను.